నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 20లో మనకి 10 కమాండ్మెంట్స్ ఉంటాయి కదండి. సో వాటిలో 5వ వచనం నేడు ధ్యానాంశంగా మనము చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పింతును. తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పింతును. ఈ వాక్యము మీ మనసులో పెట్టుకోండి. వాస్తవానికి ఇది నేటి మన ధ్యానాంశం కాదు, కానీ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ మై థీమ్ టుడే. 20వ శతాబ్దంలో రష్యన్ విప్లవంలో అత్యంత క్రూరమైన వ్యక్తులు ముగ్గురు. నాస్తికత్వాన్ని, కమ్యూనిజాన్ని నరనరాన నింపుకుని రష్యాలో మరి కొన్ని వేల మంది రక్తము ఏరులై పారేటట్లుగా రక్తపాతం సృష్టించినటువంటి వారు ముగ్గురు. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి వ్లాదిమిర్ లెనిన్ అనే వ్యక్తి. లెనిన్ అన్న మాట ఒకటి మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. లెనిన్ కమ్యూనిజం, నాస్తికత్వం ఎక్కువగా నమ్మిన వ్యక్తి. ఆ భావజలముతో సమాజాన్ని ప్రభావితం చేసి ఎవరైతే క్రీస్తు నమ్ముకుంటున్నారో, క్రైస్తవులుగా ఉంటున్నారో వారిని ఊచకోత కోసినటువంటి గొప్ప వ్యక్తి. క్రూరుడు. మరి చరిత్రలో ఇప్పటి వరకు క్రూరులు ఎవరు అని ఒక లిస్ట్ వేస్తే ఇతని పేరు 2, 3 ఉంటుంది. అంత క్రూరుడు. ఆయన అన్న మాట ఏంటంటే, భూమి మీద నాకు ప్రధానమైన శత్రువు దేవుడే అన్నాడు. భూమి మీద నాకు ప్రధానమైన శత్రువు దేవుడే. గాడ్ ఈజ్ ద ఫస్ట్ ఎనిమీ ఆన్ దిస్ ఎర్త్ అన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ లెనిన్ తర్వాత 2వ ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా లేకపోతే జర్మనీ ప్రాంతంలో ప్రభువు నమ్ముకున్నటువంటి 60 లక్షల యూదులను ఊచకోత కోసాడు. ఎవరు చెప్పండి? హిట్లర్. సో మొదటి వ్యక్తి లెనిన్ అయితే రెండో వ్యక్తి హిట్లర్. వాస్తవానికి ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది కాబట్టి, బట్ ఈరోజు మన అంశానికి అనుకూలమైన కొన్ని విషయాలే మేము ముందు ఉంచుతాను. లెనిన్ అన్నమాట, భూమి మీద నాకు ప్రధానమైన శత్రువు దేవుడే. తర్వాత వచ్చినటువంటి హిట్లర్ కూడా మరి ఊచకోత కోసి దాదాపుగా 60 లక్షల మంది యూదులను 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఊచకోత కోసాడు. ఆ తర్వాత అదే భావజలముతో, అదే నాస్తికత్వముతో, అదే కమ్యూనిజంతో భయంకరమైనటువంటి విప్లవ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి జోసెఫ్ స్టాలిన్. 1700 కాలంలో ఎంతో ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. దేవుడు లేడు అని ఎన్నో రీతిలుగా ప్రకటించిన వ్యక్తి. ప్రభువు నమ్ముకున్న వారిని హింసించినటువంటి వ్యక్తి. ఆఖరకు రష్యాలో ప్రభువు నమ్ముకున్నటువంటి వారిని, బిషప్స్ని, పాస్టర్స్ని బలవంతంగా తీసుకొచ్చి రష్యా పార్లమెంట్లో నిలబడి ఆయన తనను తాను దేవుడిగా వారితో చెప్పించుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, గాడ్ రివీల్డ్ ట్రూత్ టు 3 things. 3 ద్వారా దేవుడు సత్యాన్ని బయలుపరిచాడు. మొదటి వ్యక్తి మోషే అయితే, రెండో వ్యక్తి జీసస్ అయితే, మూడో వ్యక్తి జోసెఫ్ స్టాలిన్ అంటే నేనే. అంటే మోషే తర్వాత, యేసుక్రీస్తు తర్వాత భూలోకానికి ఆధారం నేనే అని స్టాలిన్ ప్రపంచానికి బలవంతంగా చాటి చెప్పించాడు. మరొక విషయం చెప్తాను. తన గురువు అయినటువంటి హిట్లర్ 60 లక్షల మందిని చంపితే, ఇతడు క్రీస్తు నమ్ముకున్నటువంటి 30 లక్షల మందిని చంపడానికి ప్లాన్ చేశాడు. క్రీస్తును ద్వేషించాడు. క్రీస్తు నమ్ముకున్నటువంటి వారిని హింసించాడు. రక్తపాతం సృష్టించాడు. ఇక్కడ మనం చదువుకున్నాం నిర్గమకాండం 20వ వచనంలో, దేవుణ్ణి ద్వేషించే వారిని దేవుడు విడిచిపెట్టడు. గొప్ప విషయం ఏంటంటే, ఏ రోజైతే 30 లక్షల మంది క్రైస్తవులను ఊచకోత కోయడానికి ఆయన ప్లాన్ చేశాడో, అదే రోజు రాత్రి ఎర్లీ మార్నింగ్ 3 o'clock హార్ట్ అటాక్తో చనిపోయాడు జోసెఫ్ స్టాలిన్. దేవుణ్ణి ద్వేషించడం నేడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుణ్ణి అసహించుకోవడం నేడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుని బిడ్డలను, సంఘాలను ఎడారి మతమని, గొర్రెలని, దేవుని బిడ్డలను శంకించడం లేక హేళన చేయడం
నేడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయిపోయింది. కానీ దేవుడు 25 మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను రోషము గల దేవుడను, చూస్తూ ఊరుకునేవాడిని కాదు. నేను నన్ను ద్వేషించిన వారి విషయంలో, నన్ను అపహసించిన వారి విషయంలో ఎన్ని తరాలంట చెప్పండి, ఎన్ని తరాలు? 3-4 తరములు వారి తండ్రుల దోషము పిల్లల మీదకి రప్పించదును. ప్రియులరా, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే బ్లాస్ఫమీ, దేవదూషణ. బ్లాస్ఫమీ, బ్లాస్మియోస్ అనే మాటల నుంచి బ్లాస్ఫమీ వచ్చింది. బ్లాస్ఫమీ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎనీథింగ్ యు యాక్ట్ ఆర్ యు స్పీక్ అగైనెస్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా పలకడం లేక పని చేయడం దేవదూషణ కిందకి వస్తుంది. ఇది మనము కొన్నిసార్లు జోక్, కొన్నిసార్లు కామెడీ కనిపించవచ్చు, కానీ ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు రోషము గల దేవుడు. కొన్ని వీక్స్ కింద మనం చూసాం దేవుణ్ణి వెక్కిరించిన నగరాలు ఎలాగా నాశనం అయిపోయినాయో, దేవుని నామాన్ని తృణీకరించినటువంటి వారు ఎలా అయిపోయారో మనం చూస్తున్నాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, వాడు ఎంత బలాఢ్యుడైనా అవ్వచ్చు, ప్రపంచాన్ని జయించిన వాడైనా అవ్వచ్చు, దేవుణ్ణి అసహించుకుంటే, దేవుణ్ణి ద్వేషిస్తే దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. కాబట్టి దేవుని విషయంలో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఏం మాట్లాడుతున్నాం, ఏం ప్రవర్తిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనే విషయం. ఆ తర్వాత క్రొత్త నిబంధనలకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు అలాగే పౌలు కూడా చెప్పిన మాట ఏంటంటే, దేవుని విషయం పక్కన పెట్టండి, పరిశుద్ధాత్మను ద్వేషించిన వారికి క్షమాపణ ఉండదు. బ్లాస్ఫమీ, వ్యభిచారం చేసిన వాళ్ళు దేవుడికి క్షమిస్తాడు, విగ్రహారాధన చేసిన వారు దేవుడికి క్షమిస్తాడు, ఘోరమైన పాపాలు ఉన్న వారిని కూడా క్షమిస్తాడు. అన్ఫర్గివబుల్ సిన్ ఏంటి అంటే బైబిల్లో బ్లాస్ఫమీ, దేవ దూషణ. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేయాల్సిన ప్రాముఖ్యమైన అంశం చూడండి. మనము కొన్ని పేజీల ముందుకు దిద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఉదాంతాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. నేను ఇప్పటి వరకు చెప్పిన జోసెఫ్ స్టాలిన్ గురించి మీరు మనసులో పెట్టుకోండి. ఆ తర్వాత ఆ ఉదాహరణ లాస్ట్లో నేను మరలా మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే జోసెఫ్ స్టాన్లీ హార్ట్ అటాక్తో చనిపోయాడు, కానీ తన కుమార్తె తెలుసా తన పేరు ఎవరికైనా? స్ప్లెటీనా స్టాలిన్. ఆమె తన తండ్రి చనిపోయిన తర్వాత ప్రభువు నమ్ముకుంది, అద్భుతమైన సేవ చేసింది. మన భారతదేశానికి కూడా వచ్చి మిషనరీగా అద్భుతమైన సేవ చేసింది. అంటే ఏ ఇంటిలో అయితే క్రైస్తవులను చంపడానికి ప్లాన్స్ వేయబడ్డాయో ఆ ఇంటిలో నుండే దేవుని స్వార్థికులు బయలుదేరారు. హల్లెలూయా. సో నెక్స్ట్ వీక్ మనము స్ప్లెటీనా స్టాలిన్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయంలోకి వద్దాం. 2 Chronicles chapter 32. దయచేసి శ్రద్ధగా వినండి. ఈ 32వ అధ్యాయం అంతా చదవడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి దీని నేపథ్యాన్ని నేను మీకు వివరించడానికి ఆశపడుతున్నాను. అష్షూరు రాజైన సన్హెరీబు పేరు చెప్పండి ఒకసారి. సన్హెరీబు, అష్షూరు రాజైన సన్హెరీబు యూదులకు రాజుగా ఉన్నటువంటి హిజ్కియా కాలంలో ఆకస్మికంగా యెరూషలేమును ఆక్రమించుకోవాలని యెరూషలేము మీద దండెత్తినప్పుడు హిజ్కియాకి సన్హెరీబుకు మధ్యలో జరిగినటువంటి సంఘటన. మొదటి వచనం చూడండి, 32వ అధ్యాయం. రాజు ఇటు నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజు అయిన సన్హెరీబు, ఈ మాట దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బ్లాస్ఫమీ, దేవదూషణ అన్నప్పుడు ఆ దేవదూషణ ఎంత ఘోరమైనటువంటి కాన్సిక్వెన్స్ని తీసుకొస్తుందో మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. యూదా దేశంలో చొరబడి పుర ప్రాకారం ఎదుట దిగి దానిని లోపరుచుకోవాలనుకున్నాడు సన్హెరీబు. ప్రియులారా, ఒకవైపేమో హిజ్కియా ఉన్నాడు, మరొక వైపేమో అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఉన్నాడు. రాజ్యము నిమ్మళంగా ఉన్న సమయంలో ఈ అష్షూరు రాజు యెరూషలేమును లోపరుచుకోవాలనుకున్నాడు. ఆ మాట విన్నటువంటి హిజ్కియా ఏం చేశాడో చూద్దాం. చూడండి 3వ వచనం నుంచి. పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డగింపవలని తలచి తన అధిపతులలోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేశారు. 5వ వచనం చదవండి. మరియు రాజు అంటే ఎవరు? హిజ్కియా ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తును కట్టించి గోపురం వరకు దాన్ని ఎత్తు చేయించి
బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మిల్లో దుర్గమును బాగు చేయించను. ప్రియులరా, శత్రువు వచ్చాడు, యెరూషలేమును ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. ఈ సన్హెరీబుకి వ్యతిరేకంగా హిజ్కియా నిలబడున్నాడు. శత్రువు వచ్చినప్పుడు హిజ్కియా చేస్తున్న పని ఏంటో ఈరోజు మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. 5వ వచనం చూడండి. మొట్టమొదటిగా పాడైనటువంటి గోడలను తిరిగి బాగు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అది శత్రువు, అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు, ఎవరిని మృంగ్రూదున, ఏ కుటుంబాన్ని పాడు చేయాలి, ఎవరి ఆత్మీయ జీవితాన్ని పడవేయాలని వాడు గర్జించు సింహాలే మన వెంబడి తిరుగుతున్నప్పుడు మనం కట్టుకోవలసిన గోడలు కొన్ని ఉన్నాయి. కొన్ని గోడలను మనం రీబిల్డ్ చేసుకోవాలి. నెహెమ్యా ఎలాగైతే తిరిగి వెళ్ళి యెరూషలేము గోడలను తిరిగి కట్టాడో, ప్రియులారా, మనం కుటుంబం చుట్టూ, యవన బిడ్డల చుట్టూ, చిన్నపిల్లల చుట్టూ పడిపోయిన కొన్ని గోడలు, నైతిక విలువలు, మానవ సంబంధాలు, ఆధ్యాత్మిక విలువలు అనే గోడలు ఏవైతే పడిపోయాయో ఆ గోడలను మనం తిరిగి కట్టుకోవాలి. ఏమండి, ఇంటి చుట్టూ గోడ లేదనుకోండి, ఏం జరుగుద్ది? వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, శత్రువు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మణికొండలు అయితే దోమలు బాగా వస్తాయి. గోడలే లేవనుకోండి, అది ఇల్లులా బిలబడుతుందా? ప్రియులారా, ఇది వాస్తవానికి మన అంశం కాదు, కానీ నేను మీకు వివరించి ముందుకు వెళ్తాను. సో హిజ్కియా చేస్తున్న ప్రాముఖ్య పని ఏంటంటే, శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, శత్రువు లోపలికి రాకుండా పాడైపోయినటువంటి గోడలను తిరిగి కట్టిస్తున్నాడు. మరొక మాట, గోపురం వరకు దానిని ఎత్తు చేయిస్తున్నాడు. ఎందుకు? కొన్నిసార్లు మనం ఉన్న స్టాండర్డ్ మనకు సరిపోదు, మనం కట్టుకున్న ఎత్తు మనకు సరిపోదు. ప్రార్థనా జీవితం, వాక్య అనుభవం, వాక్య జ్ఞానం, సహవాసము, క్రైస్తవ అనుభవం మనకు సరిపోదు. మనం అనుకున్న దానికంటే ఇంకా ఎత్తు లేపాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు మనం గమనించినప్పుడు అదే ఒడ్డులో నిలబడి గేలాలు వేస్తారు. గేలాలు వేస్తే ఏం జరుగుతుందండి? రోజంతా కష్టపడితే మహా అయితే ఒక 30-40 కేజీయో చేపలు పడతాయి. అలా కాకుండా ప్రభు చెప్పాడు, నా మాట చొప్పున లోతైన జలముల్లోనికి నీ ఓడను నడిపించడానికి ఇష్టపడితే పట్టజాలను, విస్తారమైనటువంటి చేపలను వారు చెప్పండి పట్టుకున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, లోతైన అనుభవాల్లోనికి మనం వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గోడలను కట్టుకున్నాం, బాగానే ఉంది. ప్రార్థన కూడా, వాక్యానుసారమైన కూడా, విశ్వాసం అనే కూడా, మన పిల్లల చుట్టూ, కుటుంబాల చుట్టూ కట్టుకున్నాం, సరే బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు అపవాది దాన్ని దాటి వస్తున్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? ఎత్తును పెంచాలి. అర్ధగంటే ప్రార్థన చేస్తున్నారా? ఇంకొక అర్ధగంట పెంచండి. 4 చాప్టర్లు చదువుతున్నారా? ఇంకొక 2 చాప్టర్లు పెంచండి. దేవునితో మన సన్నిహిత సంబంధం, దేవునితో మన యొక్క అనుభవంలో మనం ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు సాతాను కూడా మనల్ని చూసి భయపడే స్థితిలో పరిపూర్ణులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరొక మాట చూడండి, బయట మరి ఒక గోడను కట్టించాడు. హల్లెలూయా. అది సో లోపల గోడలనేమో బాగు చేశాడు, దాని ఎత్తుని పెంచాడు. బయట మరొక డిఫెన్స్ గోడ ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు మనము ఏమంటారు, గోల్కొండను మనం చూసినప్పుడు, గోల్కొండ ఎక్కడో ఉంది కోట, కానీ దాన్ని ఏమంటారు? కిల్లా అంటారా? అక్కడ పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి కదా మనం వెళ్తున్నప్పుడు. అలాగా ఆ ప్రాకారం చుట్టూ మరొక గోడను కట్టాడు. కుటుంబ యజమానులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పని మీది. పిల్లలు పాపంలో పడకూడదు, యవన బిడ్డలు పాడవకూడదు, నీ భర్త లోకానికి పోకూడదు, నీ పిల్లలు దేవునికి మహిమకరంగా జీవించాలంటే ఆ బయట ఉండి కుటుంబం చుట్టూ ప్రాకారం కట్టాల్సిన బాధ్యత యజమానులుగా నీ మీద, నా మీద దేవుడు పెట్టాడు. ఆమేన్. ఆ బయట గోడలు చాలా ప్రాముఖ్యం. లోపల కట్టుకుంటే సరిపోదు కదా. లోపల ప్రార్థన చేస్తున్నాం, వాక్యం బాగా వింటున్నాం, మంచి సంఘానికి వెళ్తున్నాం, అంతా బాగుంది. కానీ యజమానులైనటువంటి వారు ఆ కుటుంబం చుట్టూ ప్రాకారములు కట్టాలి. అంటే ఏంటి? కుటుంబంతో పాటు కాకుండా యజమానుడు ఇంకా దేవునితో సమయం గడపాలి, ప్రార్థనలో బలవంతుడిగా ఉండాలి. కన్నీరు కార్చే ప్రార్థించే యజమానులు కుటుంబాలు ఎక్కడుంటారో ఆ కుటుంబాల చుట్టూ దేవుడు తన కాపుదలను ఉంచుతాడు. హల్లెలూయా. అది అందుకనే నేను చాలాసార్లు గుర్తు చేశాను కదా, పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము ఎవ్రీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ద టీచర్ ఆఫ్ ద లాగా ఉండేవాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకుడుగా కుటుంబ యజమానుడు ఉండేవాడు.
మనము ఎంత మాత్రం తెచ్చిన వాటిని కౌంట్ చేసుకోవడమే కాదు మన పని, లేకపోతే పద్దులు రాసుకోవడమే కాదు. కుటుంబ యజమానుడు భార్య కొరకు ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబం మీదకి రాబోతున్నటువంటి శత్రువు గురించి ప్రార్థన చేయాలి, ఆపదల గురించి ప్రార్థన చేయాలి. యజమానుడు గనుక ఒకవేళ నీరసిస్తే, బలహీన పడితే, నిర్లక్ష్య పడితే అపవాది ఈజీగా ఆ కుటుంబంలోనికి వస్తాడు. కుటుంబ యజమానులు ఉన్నటువంటి వీరందరూ కూడా బయట మరొక గోడను కట్టాలి. ఆ మాట ఇంకో మాట చూడండి, 5వ వచనంలో, దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. ఏంటి ఈ మిల్లో అని నేను చాలా రీసెర్చ్ చేశాను. దావీదు తన పురమైనటువంటి సియోను పట్టణానికి ఈస్ట్ సైడు ఒక పెద్ద గోడ మీద, అంటే ఒక పెద్ద బండ మీద కొన్ని రాతలు రాయించాడు, ఆ పురమును చేయించాడు. మిల్లో అన్న మాటకు టు ఫిల్లింగ్ అంటే నింపబడుట అని అర్థము. మిల్లో అన్న మాటకు నింపబడుట అని అర్థం. ప్రియులరా, ఈ మిల్లో ఏంటి అంటే ప్రార్థన, వాక్యముతో పాటు మరొకటి ఉండాలి. ఏంటది? పరిశుద్ధాత్ముని నింపుదల. హల్లెలూయా. అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చేస్తున్నాడు, పట్టుకుంటాడు, లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నీ బిడ్డల జీవితాలను నాశనం చేయడాన్ని వాడు ఎన్నో ప్రణాళికలతో వస్తున్నాడు. ఈరోజు మిల్లో అనుభవానికి మనం రావాలి, మిల్లో దుర్గమును మనం స్థాపించుకోవాలి. ఏంటి ఆ దుర్గం అంటే దేవుని ఆత్మతో నింపబడేటువంటి అనుభవం. మిల్లో అన్న మాటకు టు ఫిల్లింగ్ ఆర్ టు కవర్ అన్న అర్థాలు వస్తాయి. ప్రియులారా, 5వ అధ్యాయంలో చాలా పాఠాలు. ఒకటేమో పాడైపోయిన దాన్ని కట్టించాడు, తర్వాత ఎత్తు చేయించాడు, మరొక గోడను కట్టించాడు, మిల్లో దుర్గమును స్థాపించాడు. తర్వాత చూడండి, మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించాడు, ఆయుధాలను సిద్ధపరచుకున్నాడు. ఏమండి, అపవాది వస్తున్నప్పుడు, శత్రువు వస్తున్నప్పుడు ఏముండాలి మన చేతుల్లో? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో విశ్వాసము, వాక్యము, ఇంకా సమాధానము, చాలా ఆర్నమెంట్స్, ఆయుధాలను దేవుడు మనకి ఇచ్చాడు. వాటన్నిటిని కూడా మనం ధరించుకొని సిద్ధంగా ఉండాలి. రైట్, ఇది పాఠము మనం నేర్చుకోవాల్సింది. మరొక ముందుకు వెళ్తే మనము చూడండి, సన్హెరీబు ఒకవైపు ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. అయితే హిజ్కియా ధైర్యం తెచ్చుకుని ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటిని పిలిచి, మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మన పక్షంగా ఉండబోతున్నాడు, ఆయన మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పి 7వ వచనం దగ్గరికి రండి. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అశ్షూరు రాజుకైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలుగును. ఎవరి వల్ల కలుగుద్ది? సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలన. అశ్షూరు రాజు బలాఢ్యుడు అవ్వచ్చు, విస్తారమైన సైన్యం తనకుండొచ్చు, కానీ అశ్షూరు రాజు కంటే ఎక్కువ సహాయం మనకు కలుగు. 8వ వచనం చూడండి, మాంస సంబంధమైన బాహువే అతనికి, ఎవరికి? సన్హెరీబుకి మాంస సంబంధమైన సహాయమే అండ. కానీ మనకేంటి? మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సన్హెరీబు లాంటి శత్రువులు లోపరుచుకోవాలని చూస్తున్నప్పుడు, ఆక్రమించుకోవాలని చూస్తున్నప్పుడు, మన కుటుంబాలను, ఆధ్యాత్మిక జీవితాలను, సర్వ సమాజమును నాశనం చేయాలని చూస్తున్నప్పుడు, ఈ వాగ్దానం మనం ఎప్పుడు నమ్మాలి ప్రియులారా? వాని సహాయము కంటే మనకు కలిగే సహాయం ఎంతో గొప్పది. వాడి దగ్గర మంచి యుద్ధ వీరులు ఉన్నారేమో, పరాక్రమశాలులు ఉన్నారేమో, ఎలా ఆక్రమించుకోవాలో తెలుసుకోవలసిన కుయుక్తి కలిగిన నాయకులు ఉన్నారేమో, కానీ మనకు సహాయము చేయవాడు యెహోవాయే. 8వ మాట నాకు చాలా బాగా నచ్చింది. మాంస సంబంధమైన సహాయము వాడి కలుగుద్దంట. మనకేంటి? యుద్ధములను జరిగించువాడును, యుద్ధములను చేయువాడు మనకు సహాయుడై ఉన్నాడు. అంటే ఫిజికల్ హెల్ప్ కాదు ఇది, న్యాచురల్ హెల్ప్ కాదు ఇది, సూపర్ న్యాచురల్ హెల్ప్. హల్లెలూయా. ప్రియులారా, అలాగ నిలబడి హిజ్కియా వారిని ఎంకరేజ్ చేస్తున్నాడంట, వారిని బలపరుస్తున్నాడు. మీరు భయపడవద్దు, బెదరవద్దు అని చెబుతా ఉన్నాడు. ఇది తెలుసుకున్నటువంటి సన్హెరీబు ఇప్పుడు సీన్లోకి వస్తున్నాడు. చూడండి, 14వ వచనం దగ్గర నుంచి చూస్తే, వాడు వచ్చి, హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మా పితరులు అశ్షూరుని పరిపాలించిన మా పితరులు చాలాసార్లు మిమ్మల్ని నాశనం చేసేసాడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేకపోయాడు. 14వ వచనం నుంచి చదవండి. సన్హెరీబు నిలబడి దేవుని నామాన్ని అపహసించాడు, తక్కువ చేసి మాట్లాడాడు.
హిజ్కియా ఏమో ఒకవైపు వారిని మోటివేట్ చేస్తుంటే, సన్హెరీబు ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని సన్నగింప చేయడానికి దేవుని మీద, ఆ మాట చూడండి 16వ వచనం చదవండి ఒకసారి. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడు హిజ్కియా మీదను ఇంకను పేలాలములు పేలిరి. అంటే ఏంటి? దే వర్ మోకింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని వారు అపహసిస్తున్నారు, పరిహరిస్తూ ఉన్నారు. 17వ వచనం. అదియు కాక ఇతర దేశములు ఇతర దేవతలు తమ జనులను నా చేతి నుండి ఎలాగూ విడిపింపలేకపోయేనో అలాగున హిజ్కియా సేవించు దేవుడును నా జనులను నా చేతి నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవుడైన యెహోవాను నిందించుటకును అతని మీద అపవాదులు పలుకుటకును అతడుగు పత్రికలు రాసి పంపెను. దిస్ ఈజ్ కాల్డ్ బ్లాస్ఫమీ, దేవదూషణ. ఒకవైపు హిజ్కియా వారిని బలపరుస్తున్నాడు, ధైర్యాన్ని నూర్పోస్తున్నాడు, విశ్వాసాన్ని పెంచుతున్నాడు. కానీ శత్రువు పక్కన నిలబడి దేవుని మీద లేనిపోని మాటలు, దేవదూషణ చేస్తున్నాడు. అంతేకాకుండా వేరే రాజ్యాల నుంచి ప్రజలను తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని నిందించుటకు, దేవుణ్ణి అపహసించుటకు, దేవుని మీద తప్పుడు మాటలు చెప్పడానికి పత్రికలు రాసి పంపించాడంట. దీన్నే దేవదూషణ అంటారు. ప్రియులారా, శత్రువు యెరూషలేమును స్వాధీనపరచుకోవాలనుకునేదే ఘోరమైనటువంటి పథకం అయితే, ఆ శత్రువు మరొక అడుగు ముందుకు వేసి ఆ సైన్యములకు అధిపతిని యెహోవానే నిందిస్తూ ఉన్నాడు, దేవదూషణ చేస్తూ ఉన్నాడు. 21వ వచనం ఏం జరిగిందో? సో సన్హెరీబు దేవదూషణ చేశాడు, దేవుని నిందించాడు. అంతేకాకుండా హిజ్కియాను కూడా చాలా మోక్ చేశాడు, పరిహసించాడు. ప్రియులారా, ఇక్కడ ఆగాలి మనం. ఎందుకంటే ఒకవైపు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు సన్హెరీబు లాంటి వాళ్ళు ఉంటారా మన చుట్టూరు? ఏమైనా ఉంటారా? మీ వల్ల కాదండి, లేకపోతే మీ దేవుడికి అంత ఇది లేదండి, మాకు తెలియదా? మీ నాన్నగారి దగ్గర కూడా అలా జరిగింది, మీ తాత కాలం నుంచి మాకు తెలుసు. ప్రియులారా, చరిత్రలో నుండి హిజ్కియాను బలహీనపరచడానికి చూస్తున్నాడు, చరిత్రను ఎత్తి హిజ్కియాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తీసివేయడానికి చూస్తున్నాడు, దేవుని నిందిస్తున్నాడు. మోసపోకుడి దేవుడు, చెప్పాలి, దేవుడు వెక్కిరించబడడు. ప్రియులారా, దేవుని శక్తి ఎరిగిన మనము, దేవుని అధికారం ఎరిగిన మనము, దేవుని కార్యములు ఎరిగిన మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, శత్రువు దేవునికి వ్యతిరేకంగా ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా మన విశ్వాసములో, ప్రార్థనలో, నమ్మికలో లోపము రారాదు. హిజ్కియా అంట మోకరించి ఇమీడియట్గా ప్రార్థన చేశాడంట. అంతేనా అని శత్రువు అని చూడలేదు. మనం కొన్నిసార్లు ఆ పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు ఇమీడియట్గా నమ్మేస్తాం. ఏమంటారంటే వాళ్ళు మనల్ని లోపర్ చేసుకుంటారు, ఇమీడియట్గా వాళ్ళ మాటలను నమ్మించేస్తారు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని కార్యాలు ఎంత గొప్పవి! అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలం నుండి కూడా, పితరుల నుండి దగ్గర నుంచి కూడా దేవుడు చూపిన కృప ఎంత గొప్పది మర్చిపోతాం మనం. పక్కనున్న వాళ్ళు ఏదో చెప్పగానే నమ్మి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చాలాసార్లు బలహీనపరుచుకుంటాం. సన్హెరీబు నిలబడి అనేక మందిని ప్రేరేపించి దేవుణ్ణి తిట్టమని, దేవుని నిందించమని చెబితే హిజ్కియా మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. 21వ వచనం చూడండి. ప్రార్థన చేయగానే 21వ వచనం అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఒక దూతను పంపాను. హల్లెలూయా. ఈ పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి దేవుడే దిగి రావాలా? ఒక చిన్న దూత చాలదా? ఒకడొచ్చేమో క్రైస్తవం అంటే ఎడారి మతం అంటాడు, మీరు గొర్రెలు అంటారు కొంతమంది. ఎన్ని రకమైనటువంటి ఘోరమైనటువంటి విధానాలు క్రైస్తవుల మీద జరుగుతున్నాయి. బురద తమ్మేటువంటి ప్రయత్నాలు, క్రైస్తవుల యొక్క ఔన్నత్యాన్ని తీసివేసేటువంటి ప్రయత్నాలు, క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువగా సోషల్ మీడియా వాడకపోవడమే మంచిది. వాక్యం విందామని ఫోన్ ఓపెన్ చేస్తే వాక్యం కంటే కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి తప్పుడు ప్రచారాలు, అసత్య బోధలు. ప్రియులారా, మీరు ఇప్పుడిప్పుడే ప్రభువు నమ్ముకుంటుంటే అలాంటి వాక్యాలు వినకండి. మీలో ఒకవేళ బలహీనమైన విశ్వాసం ఉంటే సోషల్ మీడియాను ఫాలో కాకండి. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద అసత్య ప్రచారాలు. మీకు తెలుసా, కొన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. సన్హెరీబు లాంటి వారు నేటి తరములో ఉన్నారు.
నిందించుటకు, బెదిరించుటకు, దేవుని నామమును శంకించుటకు, పేలాలములు చేయుటకు ఆ సన్హెరీబు కొంతమందిని అరువుకు తెచ్చుకుని వారికి పత్రికలు రాయించి పెట్టాడు. ఇది చూస్తున్నప్పుడు ఉన్నారు అలాంటి ఏజెన్సీస్ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, పాస్టర్లను తిట్టండి, దేవుని సంఘాన్ని తిట్టండి, విమర్శించండి, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని చూడలేదు మనం. యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి తప్పుడు బోధలు, యేసుక్రీస్తు గురించిన పరిశుద్ధత గురించి తప్పుడు బోధలు, యేసుక్రీస్తు దేవుడే కాదు అనేటువంటి వాదనలు ఎన్నో ఎన్నో మనం చూస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, హిజ్కియా మోకరించి ప్రార్థన చేయగానే దేవుడు ఆకాశము నుండి ఒక దూతను, ఏ తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హిజ్కియా యుద్ధం చేయలేదు ప్రియులరా, ఇశ్రాయేల్ యుద్ధం చేయలేదు. గాడ్ సెండ్ ఓన్లీ వన్ ఏంజల్, చాలా అంతే. వాడి చాప్టర్ క్లోజ్. సిగ్గునంది అష్షూరు దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కానే రోషము గల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మీరు అనుకోవచ్చు, ఎందుకు ప్రభువా ఇన్ని నిందలు పడుతున్నాయి మా మీద, ఎందుకు ప్రభువా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులను మేము వెళుతున్నాం, ఎందుకు మాకు ఈ కష్టాలు అని మనం అనుకోవచ్చు. దేవుడు చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన జవాబునిచ్చే కాలం ముందుంది, ఆయన స్పందించే కాలం ముందుంది, దూతలను పంపి 4 చెంగులను పోగు చేసే కాలము ముందుంది. ఆ తర్వాత చూడండి, సన్హెరీబు సిగ్గుపడిన వాడై తిరిగి పారిపోయాడంట. ఆ తర్వాత అంతటతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారై అతని అక్కడ కత్తివాత చంపారు. చూస్తున్నారా? దేవుని నామాన్ని దూషిస్తే బ్లాస్ఫమీ, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ బ్లాస్ఫమీ. తన కడుపున పుట్టిన వారే తనను కత్తితో పొడిచి చంపేశారు. బీ కేర్ఫుల్. ఈరోజు మనం కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఈ లైవ్ ద్వారా వీక్షణ ఎంతమంది అయినా కావచ్చు, దేవుడు కంటే మనం గొప్పవాళ్ళమని, దేవుని కంటే మన జ్ఞానం గొప్పదని, దేవుని ఆలోచనల కంటే మన ఆలోచనలే గొప్పవని పేలాలములు పేలేటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా దేవదోషను చూస్తున్నటువంటి వారు, వారందరికి హెచ్చరిక ఏంటంటే, దేవుడు చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన రోషము గల దేవుడు. హల్లెలూయా! ఆయన రోషం గల దేవుడు. దూతను పంపాడంట. దూత వారందరినీ నాశనం చేయగా సన్హెరీబు సిగ్గుతో పారిపోయాడు. గుడిలో చొచ్చుకుని దాక్కున్నప్పుడు తన కడుపున పుట్టిన వారి కత్తి చేత తనని హతము చేశారు. ప్రియులారా, ఈరోజు వాట్ ఈజ్ బ్లాస్ఫమీ? దేవదూషణ అంటే ఏంటి మనం ఆలోచించాలి. అదే నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 7వ వచనంలో మరొక మాటను చూడండి. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో త్వరగా ఎవరైనా తీస్తే తెచ్చి చదవండి. మొదటిదేమో 5వ వచనం ఇందాక మనం చదువుకుందాం. ఎలా అయినా కానీ దేవుడిని యెహోవానకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల విషయమును కుమారుల మీదకి రప్పింతును. 7వ వచనం ఇప్పుడు, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపొద్దు. ప్రతి దానికి వ్యర్థంగా నొచ్చరింపొద్దు. దేర్ ఇస్ ఎ డిగ్నిటీ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. అన్ని నామముల కంటే పైనామము, సైన్యములకు అధిపతి అయిన దేవుని నామము మనకు అవసరమైనప్పుడల్లా, మనకిష్టమైనప్పుడల్లా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా నొచ్చరింపద్దు. 7వ వచనం, యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపు వానికి నిర్దోషిగా దేవుడు ఎంచడు. నో ఫర్గివ్నెస్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏమవుద్దంటే 6 నెలలు సహవాసం చేయగానే వాడు వీడు అంటారు కదా. దేవునితో 4 రోజులు నడవంగానే దేవుడెంత, దేవుని జ్ఞానం ఎంత, దేవుని ప్రియులరా గుర్తుపెట్టుకోవాలి. మన ఉద్యోగం గొప్పది కావచ్చు, మనకున్న ఆస్తిపాస్తులు గొప్పవి కావచ్చు, కానీ దేవుని ఎదుట దీన మనసు కలిగి మనం జీవించకపోతే, నోటి మాటను కాచుకోకపోతే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా సణుకున్నారు గనుక సర్పము చేత వారు నాశనమైపోయారు. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా మనం ఎలా మాట్లాడుతున్నాం? మన స్పందన ఏంటి? మన ప్రతిస్పందన ఏంటి? ఈ విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారం. త్వరగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. లేవియాకాండం 24వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. లేవియాకాండం 24వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 24వ అధ్యాయం 13వ వచనం.
అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, శపించిన వారిని పాళెము వెలుపలకు తీసుకుని రమ్ము, వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాని సావగొట్టవలన. ఎవరో తెలుసా శపించింది? కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. 10వ వచనం. ఇశ్రాయేలురాలగు ఒక స్త్రీకి ఉండెను, ఆ ఇశ్రాయేలు వాని కుమారునికిని ఒక ఇశ్రాయేలుకిని పాళెములో పోరు పడగా, ఆ ఇశ్రాయేలురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి, మాట అండర్లైన్ చేసుకోండి, శపింపగా జనులు మోషే వద్దకు వాడిని తీసుకొచ్చారు. ఏమండి, ఇద్దరు గొడవ వస్తే మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడు? మీరు చూసుకోవచ్చు కదా. ఒకడేమో నాన్ ఇజ్రాయలైట్, మరొకడేమో ఇజ్రాయలైట్. ఇద్దరికి గొడవ వస్తే నాన్ ఇజ్రాయలైట్ దేవుణ్ణి దూషించడం ప్రారంభించాడంట, శపించడం ప్రారంభించాడంట. దీన్ని దేవదూషణ అంటారు. అకారణముగా, హేతువు లేకుండా, ఎలాంటి అసందర్భముగా దేవుని నామమును తీసుకొచ్చి మీ క్రైస్తవులు, మీ దేవుడు, మీ యేసు ప్రభు అనే దూషించేవారు వీడిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ముందుకు చదువుకుంటూ పోతే ఇంకా వాళ్ళందరూ మోషే దగ్గర తీసుకొచ్చారంట. వాని పేరు కూడా పైన ఉంది. 11వ వచనం దగ్గరికి వస్తే, పాళెము వెలుపల కంటే ఈజ్ నాట్ వర్ది టు బి ఇన్ ది కోర్ట్. పాళెములో ఉండటానికి వాడి అలాంటి అర్హత లేదు. పాళెం బయటకు తీసుకొచ్చి అందరూ వాడి మీద చేతులుంచి రాళ్లతో కొట్టి వాడిని చావగొట్టాలి. ప్రియులారా, దెర్ ఇస్ ఎ డేంజర్, హెవీ కాన్సిక్వెన్స్ ఆఫ్ బ్లాస్ఫమీ. దేవదూషణ చేసినందుకు వారికి చావు, మరణం వచ్చింది. దేవుని నామాన్ని ఎలా పడితే అలాగ యూజ్ చేయొద్దు. దేవుని నామానికి ఒక డిగ్నిటీ ఉంది, ఔన్నత్యం ఉంది. క్రైస్తవ్యానికి ఒక ఔన్నత్యం ఉంది, దేవునికి ఒక ఘనత ఉంది. ఆయన అన్ని నామముల కంటే ఆయన వంటి నామం ఆకాశమందే కానీ, భూమి మీదనే కానీ, భూమి కిందనే కానీ ఆయనతో సమతూగగలిగిన వారు, ఆయనతో పోల్చదగిన వారు ఎవరు కూడా లేరు. ఎస్, దేవుడు మనకు తండ్రియే, దేవుడు మనకి హితుడే, దేవుడు మన యజమానుడే, దేవుడు మనకి స్నేహితుడే. డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. దేవుని కృపను గ్రాంటెడ్గా తీసుకుని ఎలా పడితే అలాగా మాట్లాడొద్దు. అది పాపము, పాపము, పాపము వల్ల వచ్చేది మరణము. ఆఖరి మాట చూడండి, మార్క్స్ వార్త 3:28 వచనం. పరిశుద్ధాత్మను దూషిస్తే ఏం జరుగుద్దో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న సందర్భం. 3:28. కానీ పరిశుద్ధాత్మ విషయము క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెరీ క్లియర్, సింపుల్, క్రిస్టల్ పవర్ఫుల్. ఏంటి అంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పాపానికి క్షమాపణ చెప్పాలి. పాపానికి క్షమాపణ లేదు. ఎవరో గంతులేస్తున్నారు, ఎవరో ప్రవచనాలు చెప్తున్నారు, ఎవరో భాషలతో మాట్లాడుతున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. డు నాట్ స్పీక్ ఎనీథింగ్ అగైనెస్ట్ ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎవరిని దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవనివ్వండి అంతే. కానీ పరిశుద్ధాత్మకు అంటే నేను అంటాను, ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా దేవుని ఆత్మతో నింపబడితే మనం పాపం చేసిన వాళ్ళమే కదా, తనలో ఉన్న ఆత్మను దూషించిన వాళ్ళమే కదా. సార్ ఉన్నారు కదా, కొన్నిసార్లు మేము చాలా పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు వద్దు నాన్న అంటారు. అంటే మనకు అక్కడ పర్మిషన్ లేదు. డోంట్ డిస్కస్ ఇట్. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా ఆత్మ ద్వారా నింపబడితే, ఆత్మ ద్వారా భాషలతో మాట్లాడుతుంటే నీవు దేవదూతలు చేసిన వాడవుతావు. అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ లేనే లేదు. దైవజనాంగమా, నేను ముగిస్తా ఉన్నాను. బ్లాస్ఫమీ. జోసెఫ్ స్టాలిన్ గొప్ప వ్యక్తి కావచ్చు, శక్తిమంతుడు కావచ్చు, ప్రపంచాన్ని తన నాస్తిక భావాలతో ప్రభావితం చేద్దాం, క్రైస్తవులను హింసిద్దాం అనుకుండొచ్చు. కానీ దేవుడు చూస్తూ ఊరుకుగా ఉండే దేవుడు కానే కాదు. సన్హెరీబుని మనం చూసాం. దేవుని దూషించాడు, నిందించాడు, అపనిందలు వేశాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం కొరకు పత్రికలు రాసి వేరే వారిని పురమాయించుకున్నాడు. తన సొంత కడుపున పుట్టిన బిడ్డల త్వరని హతుడైపోయాడు. ఇక్కడ మరొక నాన్ ఇజ్రాయెల్ పర్సన్ మనం చూస్తున్నాం. వాడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ప్రియులారా, దేవుని నామమును అవకీర్తి తీసుకొచ్చే విధానం ఎందుకు కారణం?
ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నప్పుడు ఏడుపు తప్ప మరొకటి లేదు. కారణం ఏంటంటే క్రైస్తవ పాటలు సంఘాల్లో పాడుకోవాలి తప్ప సినిమాల్లో ఐటమ్ సాంగుల్లాగా మారరాదు. క్రైస్తవ పాటలు దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప ఒక 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 కామెడీ షోగా మారరాదు. ఇది ప్రశస్తమైన ఔన్నత్యము కలిగిన దేవుని ఆత్మతో పుటము వేయబడినటువంటి వేదిక, బలిపీఠము. ఇక్కడ మాట్లాడే మాట, పాడే పాట సమస్తం ఎవరికి మహిమకరం ఉండాలి? దేవునికి. కాబట్టి ఈరోజు హాస్యాస్పదంగా మార్చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. పాడే పాటలు ఒకరు ఒక రకంగా అంటే మరొక రకంగా. దీనివల్ల మనకొచ్చే ప్రయోజనం కంటే దేవుని నామానికి వస్తున్నటువంటి ఆ అపకీర్తి ఎక్కువైపోయింది. ఈ విషయాన్ని చాలామంది ఆలోచించట్లేదు. ఏదో రాస్తున్నారు, ఏదో పాడుతున్నారు. అవి ఎంతవరకు మారిపోతున్నాయి అంటే, నేను అదే అంటాను కదా, కొన్నిసార్లు మన చర్చలో కూడా ఈ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు లైవ్ పెట్టడం కూడా నాకు ఇష్టం ఉంటుంది. కారణం ఏంటంటే, ఏది అవసరమో అది బయటికి వెళ్తే చాలు. ఇంటర్నల్గా ఉండే విషయాలు వేరుంటాయి, ఎక్స్టర్నల్గా బయటికి వెళ్ళాల్సిన విషయాలు కూడా కొన్ని వేరుగుంటాయి. ఈరోజు అందరం కూడా గొంతెత్తి మాట్లాడాలి. దేవుని నామానికి అపకీర్తి కలుగుతున్నప్పుడు, దోషణ జరుగుతున్నప్పుడు, దేవుని నామం తక్కువ చేయబడుతున్నప్పుడు మనందరం కూడా స్పందించి ఇది ఆ చుట్టూ వేరొక గోడను కట్టాల్సిన బాధ్యత మనందరి మీద. నాట్ ఇంటర్నల్ కాదండి. ఇంటర్నల్ గోడ పైకి లేపాడు, ఎత్తు పెంచాడు కాదు, బయట కూడా ఒక గోడను కట్టుకోవాలి. హిజ్కియా చేసిన పని అదే. ప్రియులరా, మన కుటుంబాలు, మన సంఘము, వ్యక్తిగత జీవితాలు శత్రువు ఎలా ఆక్రమించుకుందని చూస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనా ప్రాకారములు కట్టుకోవాలి. దేవుని వాక్య జ్ఞానం సంపాదించుకోవాలి. We do not know how this year going to be. చాలామంది చెప్తున్నారు ఇది క్రైస్తవ్యానికి ఒక గడ్డు సంవత్సరం ఉండబోతా ఉంది, ఇది క్రైస్తవ్యానికి ఘోరమైనటువంటి సంవత్సరం ఉండబోతుందని చెప్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఎంతమంది నిలవబడగలుగుతాం? ఎంతమంది ప్రభు కొరకు సమర్పించగలుగుతాం? ఎంతమంది వారి విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతారు? సమయం ఉండగానే చెప్పాలి, సమయం ఉండగానే మన ఇంటిని మనము సరి చేసుకోవాలి. తల్లు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడైన మా ప్రియ తండ్రి, ఈ లేఖనాల్లో దాగి ఉన్న ఎన్నో గొప్ప విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. టుడే గాడ్ వి లెర్న్ దట్ యు ఆర్ గాడ్ ఆఫ్ జెలస్. రోషము గల దేవుడు నాయన. మేబీ ఎంతోమంది ఎన్నో పేలాలు పేలవచ్చు, అపనిందలు వేయవచ్చు, దోషణలు చేయవచ్చు, నీ నామానికి అవకీర్తి తీసుకురావడానికి, ద్వేషించడానికి ఎంతోమంది పని చేయవచ్చు. కానీ there will be a time you're going to send one angel, ఒక దూతను పంపే కాలం ముందుంది నాయన. తండ్రి, నీవు ఓరకుండి చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు, నువ్వు స్పందించే దేవుడవు, రోషం గల దేవుడు తండ్రి. సన్హెరీబు లాంటి వాళ్ళు మా చుట్టూ ఉంటున్నప్పుడు ఓపిక గలి హిజ్కియా వలె స్పందించినట్లుగా సహాయం చేయండి. మోకరించి కన్నీరు కార్చి ప్రార్థించే కృపను మాకు ఇవ్వండి అయ్యా. ఈ క్రైస్తవ్యము కొరకు, సంఘము కొరకు, కుటుంబముల కొరకు గోజాడేటువంటి అనుభవాలు మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా. మిల్లో దుర్గమును మా గృహాల్లో మేము స్థాపించుకోవడానికి సహాయం చేయండి. మిల్లో దుర్గములను మా సంఘములలో మేము స్థాపించుకోవడానికి సహాయం చేయండి. మిల్లో దుర్గములను మా గృహాల్లో మా బిడ్డల కొరకు స్థాపించుకోవడానికి సహాయం చేయండి ఆయన. హిజ్కియా ఎలాగ కాపాడుకున్నాడో, ఎలాగ ప్రార్థించాడో, గోడలను ఎలా కట్టుకున్నాడో, ఆయుధాలను ఎలా సమకూర్చుకున్నాడో, ఈ ఆధ్యాత్మిక కురుక్షేత్రములో మేమందరం యుద్ధ వీరుల వలె సన్హెద్రిలాంటి వాళ్ళు లేచినప్పుడు, ఈ నామాన్ని దూషిస్తున్నప్పుడు ఓపికతో, సహనముతో తండ్రి మా పక్షం యుద్ధం చేసే దేవుడు నీకు సమర్పించుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు సంఘములో, సమాజంలో అదే జరుగుతుంది నాయన. మేమందరం హిజ్కియాల వలె స్పందించే వారంగా, హిజ్కియాల వలె గోడలు కట్టుకునే వారంగా, హిజ్కియాల వలె మిల్లోను స్థాపించుకునే వారంగా మమ్మల్ని అందరినీ మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆ దుర్దినములు రాకముందే, ఆపత్కరమైన సమయములు రాకముందే నీ కొరకు నిలబడే కృపను మా అందరికి అనుగ్రహించమని, విత్తబడిన ప్రతి వాక్యమును మా వినికిడిలో మీరు ఫలింప చేయమని పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.